ఇంజక్షన్ ఉంది. బట్ దాని గురించి అర్థం చేసుకోవాలంటే టు గో బ్యాక్. వైఎస్ వివేకానంద రెడ్డి గారు వాళ్ళు 2019 మార్చి 11 అప్పట్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ హైకోర్టుకి వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తీసుకున్నాను. కాకపోతే ఆ పిటిషన్ తర్వాత విత్డ్రా కూడా చేసేసుకున్నాను. సో ఇది ఈ కేసులో మొదటిసారి కూడా అప్పట్లో ఇది మేజర్ ఎలక్షన్ ఇష్యూగా అయ్యింది. మళ్ళీ ఇది ఈసారి కూడా ఎలక్షన్ ఇష్యూగా ఉంది. అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది టీడీపీ వాళ్ళు చేయించారు, అప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళు చేయించారు అని చెప్పారు. సాక్షి పేపర్ను నారాసులు రచించారు. అది నాకు తెలిసింది. కాకపోతే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేసింది. సిబిఐ చేశాక ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు. ఛార్జ్ షీట్ కూడా పబ్లిక్ డొమైన్ లో ఉంది. సో పబ్లిక్ డాక్యుమెంట్. ఈ 5 సంవత్సరాలలో చాలా మంది దీని గురించి మాట్లాడారు. అండ్ ఎవరైతే ఇప్పుడు కేసు పెట్టారో వాళ్ళు కూడా వాళ్ళ తరఫున సపోర్టర్స్, అక్యూజ్ తరఫున సపోర్టర్స్ కూడా దీని గురించి చాలా సార్లు చాలా విధంగా మాట్లాడారు. నిందలు వేశారు. చనిపోయిన మహానుభావులు ఎట్లాంటి వాడని మొత్తం ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేశారు. సో ఇది కొత్తగా డిస్కషన్ వచ్చిన టాపిక్ కాదు. కాకపోతే ఈ 5 సంవత్సరాలు ఐ హావ్ ట్రైడ్ టు మెయింటైన్ మై రిస్ట్రైట్. ఎక్కువ మాట్లాడకూడదు అని చాలా కాన్షియస్ గా ట్రై చేసి అవాయిడ్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు గత కొద్ది కాలంగా మాట్లాడుతూ వస్తున్నాను. ఇప్పుడు మాట్లాడడం మొదలు పెట్టాక లుక్స్ లైక్ భయపడ్డారు. ఇంకా ఇట్లే మాట్లాడుతూ పోతుంటే ఎలక్షన్స్ ఖచ్చితంగా ఓడిపోతాము అని భయపడి ఇట్లా కోటుకెళ్ళినట్లుగా అనిపిస్తుంది. ఈ యొక్క ఇష్యూ, వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన ఇష్యూ పబ్లిక్ లో ఇప్పుడు చాలా ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. ఇది ఎందుకు నేను తప్పు ఆర్డర్ అంటున్నానో అది మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈరోజు అవినాష్ రెడ్డి గారు అఫిడవిట్ సబ్మిట్ చేశారు, నామినేషన్ సబ్మిట్ చేశారు, నామినేషన్ ఫైల్ చేశారు. మీరు దాంట్లో గమనిస్తే క్రిమినల్ రికార్డ్ ఫైల్ చేయాలి. క్రిమినల్ రికార్డ్ లో ఈ కేసు కాక ఇంకో కేసు కూడా మెన్షన్ చేశారు. 2 కేసులు ఆయన మీద ఎక్కువ ఉన్నట్లుగా ఓపెన్ కేసెస్. ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం కొన్ని క్రిమినల్ కేసెస్ ఉంటే కన్నా ఎలక్షన్స్ కంటెస్ట్ చేయకూడదు ఆర్ కమిషన్ ఉంటే. కానీ క్రిమినల్ రికార్డ్ అయితే పెట్టాలి. ఇది సుప్రీంకోర్టు కూడా చెప్తుంది. సుప్రీంకోర్టు చెప్తుంది, ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ఏమైనా క్రిమినల్ రికార్డ్ ఉంటే అది పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. ఎవరో క్యాండిడేట్. అదే కాదు, ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఒక పర్టికులర్ క్యాండిడేట్ క్రిమినల్ రికార్డ్ ఉంటే ఆ పర్టికులర్ క్యాండిడేట్ ని ఎందుకు సెలెక్ట్ చేశామో వర్సెస్ సమ్ అదర్ క్యాండిడేట్, వేరే క్యాండిడేట్ కాకుండా క్రిమినల్ రికార్డ్ ఉన్న క్యాండిడేట్స్ ని ఎందుకు కంటెస్ట్ లో పెడుతున్నారో వాళ్ళు కూడా సంజాయిషి ఎక్స్ప్లెయిన్ చేయాలి పబ్లిక్. ఇది ఎందుకు ఇట్లా ఉంది అని ఆలోచిస్తే, ఏదైనా క్రిమినల్ రికార్డ్ ఉంటే అది ప్రజలకు తెలియాలి, ప్రజలలో డిస్కషన్ రావాలి. Both Election Commission of India and Supreme Court have held that e-information has to be disclosed. So, when Election Commission of India has stated election affidavit lo criminal record పెట్టాలి, పబ్లిక్ డొమైన్ లో ఉండాలి, ప్రజలకి డిస్కషన్ లో ఉండాలి.
ఆ ఇష్యూ ఇప్పుడు 5 years గా పబ్లిక్ డొమైన్ లో డిస్కషన్ ఇప్పుడు మాట్లాడకూడదు అనడం ఎలా సమంజసం అవుతుంది? ఇంకొకటి, ఇప్పుడు చార్జ్ షీట్ లో ఉన్న ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం, చార్జ్ షీట్ లో లేని ఇష్యూస్ ఫేస్ చేయడం లేదు. సో చార్జ్ షీట్ లో లేదు. సో చార్జ్ షీట్ లో ఉన్నవి డిస్కస్ చేయడంలో తప్పు ఏమిటో నాకు తెలియదు. ఇంకా కొన్ని చార్జ్ షీట్ లో రేస్ చేసిన కన్సర్న్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ జగన్ మీద ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదు అని చార్జ్ షీట్ లో మెన్షన్ చేస్తే అది కూడా మెన్షన్ చేస్తాం. సో చార్జ్ షీట్ లో ఉన్న విషయాలు కొత్తగా బయటకు వచ్చిన విషయాలు కాదు. ఇది నా సొంతంగా నేను క్రియేట్ చేసిన ఇన్ఫర్మేషన్ చార్జ్ షీట్ లో డిస్కస్ చేస్తాను. లీగల్ గా సుప్రీం కోర్ట్ రూల్స్ ప్రకారం victim has the right to participate in the investigation and trial from the time of investigation to the trial. అంటే victim గా మనకు హక్కు ఉంది, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మనము ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇన్ఫార్మ్ చేయడం మనం చేయొచ్చు. కింద కోర్టులో ట్రయల్లో అసిస్ట్ ద కోర్టుకు అసిస్టెన్స్ ఇవ్వచ్చు. That is part of victims' rights. So అది చేయొచ్చు. ఈ కోర్టు సుప్రీం కోర్టు డిసిషన్ చేసింది ఏపీ నుంచి తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేయాలని. సో ఈ కోర్టు ఇన్వెస్టిగేషన్ ట్రయల్ నడిచింది సిబిఐ ట్రయల్ కోర్ట్ నాంపల్లి, హైదరాబాద్. ఏమన్నా అప్పీల్స్ ఉంటే తెలంగాణ హైకోర్టు, సుప్రీం కోర్టు అని వెళ్తాయి. అది ప్రాసెస్. ట్రయల్ అక్కడ నడుస్తుంది. నిన్న వేసిన కోర్టు పిటిషన్ లో ట్రయల్ నడుస్తుంది, అందుకే మాట్లాడకూడదు కంటెన్షన్ చేస్తారు. ట్రయల్ నడుస్తుంది, మాట్లాడకూడదు. ట్రయల్ నడిచేది సిబిఐ కోర్టు నాంపల్లి. మరి ఈ కోర్టుకి ఆ ట్రయల్ ఏ ప్రాసెస్ ఏ స్టేజ్ లో ఉందో ఏమి తెలియదు. ఈ కోర్టు how can it give an order? ఎలా ఆర్డర్ ఇవ్వాలి? ట్రయల్ ఇస్ సిబిఐ ఇప్పుడు డిఫమేటరీ కేసు పెట్టారు. అంటే పరువు నష్టం దావా. పరువు నష్టం దావా ఎవరు పెట్టారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ దానికి సంబంధించిన ఒక మనిషి. పరువు నష్టం దావా అంటే ఒక మనిషి పెట్టగలుగుతారు. పరువు నష్టం అయింది ఒక మనిషి. రక్తం మాంసం ఉండాలి. పార్టీకి ఆ హక్కు లేదు పరువు నష్టం దావా పెట్టాలి. పార్టీ కార్పస్, పార్టీ ఒక మనిషి కాదు. పార్టీ పరువు అట్లా మాట్లాడుతుంది. ఆర్గనైజేషన్ పరువు నష్టం దావా ఆ పెట్టింది ఒక రిప్రజెంటేటివ్ ఆ మనిషికి దీనివల్ల పర్సనల్ గా ఏమి ప్రాబ్లం లేదు. సో ఆ మనిషి ఈ కేసు పెడతాడో పిటిషన్ రాస్తాడో తెలియదు. సో అక్కడ ఒక విషయం ఈ పిటిషన్ పెట్టిందేమో మాకు అన్యాయం జరుగుతుంది, మాకు డిఫమేషన్ జరుగుతుంది, దీని గురించి మాట్లాడుతుంది. కానీ పెట్టిన మనిషి డిఫమేషన్ అయితే జరగలేదు. ఇక్కడ ఇంటరిమ్ ఇంజంక్షన్ ఆర్డర్ దేనికి అడిగారు? ఈ కేసు గురించి మాట్లాడుతూ అడిగారు. ఇంటరిమ్ ఇంజంక్షన్ ఆర్డర్ లేదు. ఆర్డర్ has restricted to talk against Jagan. మనం అడిగింది ఒకటి, ఆర్డర్ ఇచ్చింది ఒకటి. అండ్
మీడియాలో ఉన్న మెటీరియల్ అంతా తీసేయాలి. బియాండ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ దిస్ కోర్ట్ is something that has to be looked into. So these are the concerns with the order. The order validity question in which in the High Court Supreme Court decision lawyers discussions. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అనేది ఆలోచిస్తే ఆబ్వియస్లీ వైఎస్ఆర్ దడదడ భయపడుతుంది. ఇదేంటారా మళ్ళీ మనం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకుంటున్నాము. అక్కడ చెల్లెలు ఇద్దరు కలిసి మొత్తం సీన్ మార్చేస్తున్నారు అని భయపడుతూ తప్పుల మీద తప్పులు చేసుకుంటూనే పోతున్నారు. ఈ బెదిరింపులకు భయపడేది లేదు. ఈ బెదిరింపులకు భయపడేది న్యాయం ఎటువంటి ఖచ్చితంగా జస్టిస్ జరుగుతుంది. ప్రొసిస్టెంట్ మనం కష్టపడి కృషి చేసి న్యాయం కోసం కృషి చేస్తే ఖచ్చితంగా నిన్న ఎవరు కొట్టారు అక్కడ ఆ విధంగా ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ నన్ను బెదిరించడానికి ఎదుర్కోయేది పోరాడుతాం. దీంట్లో పులివెందుల ప్రజలు, కడప ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ తోడయి ఉండి సపోర్ట్ చేస్తారు. ముందుకెళ్తాం. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకొకటి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాడు అని వైఎస్ఆర్సీపీ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ కేసు పెట్టింది. ఎంపీగా కంటెస్ట్ చేసింది, డిసిషన్ చేసింది స్టేట్ కమిటీ డిసైడ్ చేసింది, డిస్ట్రిక్ట్ కమిటీ డిసైడ్ చేసింది. అట్లా చూసినా కానీ ఎన్ని విధాలుగా చూసినా కానీ